శాశ్వతమని డాంబికాలు పలికినటువంటి పెట్టుబడిదారి మేధావులకు పెట్టుబడిదారి వ్యవస్థ శాశ్వతం కాదు. ఈ పెట్టుబడిదారి వ్యవస్థ స్థానంలో సోషలిజం ఖచ్చితంగా వస్తది అని చెప్పి ప్రపంచంలోనే 1917లో మొట్టమొదటిసారిగా కార్మిక వర్గ రాజ్యాన్ని తీసుకొచ్చి సోషలిజాన్ని స్థాపించినటువంటి వ్యక్తి కామ్రేడ్ లెనిన్. అలాంటి లెనిన్ గారు చనిపోయి ఈ రోజుకి 100 సంవత్సరాలు కావస్తున్న చిరస్మరణీయుడిగా ప్రపంచంలో వెలుగొందుతున్నాడు అని అంటే కారణం ఆయన చేసినటువంటి కృషి అనేది ప్రజలు గుర్తించాలని చెప్పి కోరుతా ఉన్నాము. ఆ పోరాటాల ఫలితంగానే భారతదేశంలో స్వతంత్ర పోరాటానికి కూడా సాంఘీభావాన్ని ప్రకటించాడు లెనిన్. అంతేకాదు మన దేశానికి మొట్టమొదటి నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు స్టీల్ ఇండస్ట్రీని సాయం చేసి ఉక్కు పరిశ్రమ డెవలప్ కావడం కోసం సాయం అందించినటువంటి వ్యక్తి లెనిన్. అందుకే ఈ రోజు కూడా రష్యాకు ఇండియాకు మధ్య సత్సంబంధాలు కొనసాగుతూ ఉన్నాయి. అది లెనిన్ వేసినటువంటి బీజాలు అని చెప్పే సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాం. అట్లనే పెట్టుబడిదారు వ్యవస్థ ఎందుకు ప్రజలకి మేలు చెయ్యదు అని అంటే మన దేశంలో ఉదాహరణ చూడొచ్చు. ఈ రోజున అంబానీ కానీ ఆదాని కానీ ఇట్లాంటి శతకోటీశ్వరుల సంఖ్య పెరిగిపోతూ ఉన్నది. పేదవాళ్ళ సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతూ ఉన్నది. గంటకి 90 కోట్లు వాళ్ళు సంపాదిస్తుంటే గంటకి 100 రూపాయలు కూడా సంపాదించినటువంటి వాళ్ళు పేదవాళ్ళు ఉన్నారు. కాబట్టి పెట్టుబడిదారు వ్యవస్థ ఈ సమాజానికి న్యాయం చేయదు, ప్రజలకు న్యాయం చేయదు. అది కేవలం కమ్యూనిస్టుల వల్లనే సాధ్యము, కార్మికుల పోరాటాల వల్లనే సాధ్యం అని చెప్పి ఈరోజు మేము చెప్పదలుచుకున్నాం. లెనిన్ ఆశయ స్ఫూర్తితోనే మేము ఆ విధానాన్ని ముందుకు తీసుకెళ్లడం కోసం సిపిఎం పార్టీగా మా వంతు కృషి చేస్తామని చెప్పి సందర్భంగా